చెల్లిస్తూ మరి యొక్క తన దాన్ని నడిపించి సజీవ కథలు పెట్టి ఆయన నామాన్ని మాయపరచడానికి ఆయన నామాన్ని గణపరచడానికి ఇచ్చిన కృపను బట్టి దేవుడికి వందనాలు చేస్తూ యొక్క ప్రార్థన చేసుకొని ప్రారంభించుకుంటాము. ప్రార్థన. పరిశుద్ధుడా, మహోన్నతుడా, మహాగణుడా, జీవంగా మా ప్రభువ, జీవాధిపతి, బంగారు పాదములకు నాయన మీ యొక్క పాదాలకు తండ్రి వందనాలు దేవ, స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. మహోన్నతుడవు నాయన, మహాగణుడవు తండ్రి, సర్వతుల ప్రభా, సర్వాధికారివి, సర్వ సృష్టికర్తవు నాయన, నీకు వందనాలు తండ్రి, స్తోత్రాలు. మహోన్నతుడవు, మహాగణుడవు తండ్రి, నీకు వందనాలు ప్రభా, అయా స్తోత్రాలు చెల్లిస్తున్నాడు తండ్రి. మానవి దేవుడు నాయన, మరువని దేవుడు ప్రభా, విడువని దేవుడు నాయన, ఎడబాయిని దేవుడు తండ్రి, నీకు స్తోత్రాలు. నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉండవాడా, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. 10,000 అతి సుందరుడా, అతి కాంక్షణీయుడా, నీకు వందనాలు ప్రభా, స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన తండ్రి ప్రభా. గత మాసము నా తండ్రి జూలై మాసం అంతా కూడా ప్రభా 30 రోజులు తండ్రి కాచి కాపాడి ఆగస్టు మాసము తండ్రి ప్రభా సజీవ కళలు పెట్టినందుకు నాయన నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. మా బలం కాదు, మా శక్తి కాదు, మా ఐశ్వర్యం కాదు అయా, కేవలం నీ కృప. మేము సజీవ లెక్కలో ఉన్నామంటే కేవలం నీ కృప, నీ దయా, నీ కనికరం నాయన. అందరి బట్టి తండ్రి స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం ప్రభా. నా తండ్రి నా ప్రభా, గత వారము గత దినముల ప్రభు ఎక్కడైతే తండ్రి వాళ్ళ పొరపాటు జరిగి ఉంటే దయతో క్షమించండి ప్రభా. శుద్ధ హృదయం మాకు దయచేయండి తండ్రి, యథార్థ హృదయం మాకు దయచేయండి ప్రభా. దీన మనసు మాకు దయచేయండి తండ్రి, నీకు వందనాలు. ఈ దినాడు మొరపెట్టగా యెహోవా ఆలకించడాన్ని వాక్యం సహాయిస్తా ఉంది కనుక ప్రభా, అటు దీన మనసుతో ప్రభా నిన్ను ఆరాధించడానికి, నామాన్ని మాయపరచడానికి కృపను సహాయము మాకు దయచేయమని దేవా వేడుకుంటున్నాను తండ్రి. శుద్ధ హృదయం మాకు దయచేయమని వేడుకుంటున్నాను తండ్రి. పూర్ణ మనసుతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ హృదయంతో ప్రభా ఆరాధించే వారిని మేము ఉండాలి తండ్రి. మాకు సహాయం దయచేయమని దేవా వేడుకుంటున్నాను తండ్రి. పెద్దవుల వాటికి మేము ఆరాధించే వారిని ఉండగా తండ్రి అయ్యా మనస్ఫూర్తిగా ప్రభా చేసిన వీళ్ళని జ్ఞాపకం తెచ్చుకుంటే ప్రభా నామాన్ని మాయపరచడానికి అయా సహాయం దయచేయమని వేడుకుంటున్నాను ప్రభా. అయ్యా కులసిన ప్రవచన వచ్చినప్పుడు అందరి బట్టి నీకు వందనాలు ప్రభా. యోనాసుని బట్టి పెద్దలు అందరి బట్టి కూడా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఇంకా రాని వారు కూడా తండ్రి మీ కృపలో జ్ఞాపకం చేసుకున్న ప్రయాణం ప్రభా తోడుగా ఉండమని దేవా వేడుకుంటున్నాను తండ్రి. నాయన అయా ప్రభా కరెంట్ వాతావరణాన్ని స్వాధపరచుకోమని తండ్రి వేడుకుంటున్నాను తండ్రి. కలగకుండా మీకు ఆప్తలు దయచేసి కృపను అనుగ్రహించమని వేడుకుంటున్నాను తండ్రి. పాటలు పాడుతుండగా చక్కటి స్వరూపాలు మాకు దయచేయండి ప్రభా. దేవా ఆ వర్షం చేస్తుండగా తండ్రి ప్రతి ఒక్కరు ప్రభా నాయన ఆత్మచేత నింపడిలాగా తండ్రి సహాయం దయచేయమని ప్రభా వేడుకుంటున్నాను తండ్రి. నీకు వందనాలు ప్రభా. బైబిల్లో తోడుగా ఉండండి, సాధన భద్రం భద్రంగా తోడుగా ఉండండి, వాక్యోపదేశంలో కూడా తండ్రి తోడుగా ఉండి ప్రభా. మీరు మాట్లాడి మమ్మల్ని బలపరచమని, మమ్మల్ని ధైర్యపరచమని ప్రభా, మమ్మల్ని నడిపించమని సహాయం దయచేయమని ప్రభా. దీని దీవెనల చేత ఆత్మహత్య మమ్మల్ని నింపి ముందు నడిపించి మీ కృప, మీ సహాయం దయచేయమని మహిమ ఘనత ప్రభావం వినామానికి చెల్లిస్తూ చేసిన ప్రతి మేలకై చేయబోతున్న మేలకై వందనములు స్తోత్రములు చెల్లించుకుంటూ మరొకసారి ప్రభువా శుద్ధ హృదయం మాకు దయచేయండి తండ్రి, యథార్థ హృదయం మాకు దయచేయండి ఆయన, దీన మనసు మాకు దయచేయండి తండ్రి. పూర్ణ ఆత్మతో, పూర్ణ మనసుతో, పూర్ణ హృదయంతో, పూర్ణ బలముతో ప్రభువా మనస్ఫూర్తిగా నేను ఆరాధించేవారిని ముందులాగా కృపణ సహాయం దయచేయమని, కేవలం నీ నామానికి మహిమ ఘనత ప్రభావములు తెచ్చుకోమని మా మధ్యలోనికి మిమ్మల్ని ఆహ్వానిస్తూ మమ్మల్ని అప్పగించుకుంటూ సమస్త మహిమ ఘనత నామానికి చెల్లిస్తూ త్వరగా ఆలయమైన యేసు క్రీస్తు పరిస్థితులను నుంచి ప్రార్థించి మిగిలి వినియోగం పెట్టుకుంటున్నాను నా పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగుగాక. మరొక సత్పురుషులకు ప్రొవైడ్ చేసే వందనాలు. అలా పాట పాడుకుంటూ ప్రభు నామాన్ని మాట్లాడుతాము. మరి అందరికి వచ్చిన పాట ఆంధ్రప్రదేశ్ దేవుని స్థితించుడు ఎల్లప్పుడు దేవుని గురించిన పాట పాడుకుంటూ ప్రభు నామాన్ని మాట్లాడుతాము. ఆంధ్రప్రదేశ్ నుంచి 650 పాట పాడుకుంటూ ప్రభు నామాన్ని మాట్లాడుతాము. ఆంధ్రప్రదేశ్ నుంచి దేవుని స్థితించుడి ఎల్లప్పుడు దేవుని గురించిన పాట పాడుకుంటూ ఆ ప్రభు నామాన్ని మేము పలుకుతాము. పాడుకుంటూ పాట పాడుతూ ప్రభు నామాన్ని దేవుని స్తుతించుడి ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి.
గాక మరొక పాట పాడుకుందాము. వర్ధిల్లేద్దాము మా దేవుని మందు నాటబడిన వారమై నీతి మందులను మోగిద్దాము. ఆ పాట పాడుకుందాము. గ్రూప్ షేర్ చేయబడింది.
స్థిరమైనవి ఆలోచనలు నా యేసయ్యా ఘనమైనవి కార్యములు నా ఎడల స్థిరమైనవి ఆలోచనలు నా యేసయ్యా కృపలను పొందుచు కృతజ్ఞత కలిగి స్తుతులర్పించెదను అన్ని వేళలా కృపలను పొందుచు కృతజ్ఞత కలిగి స్తుతులర్పించెదను అన్ని వేళలా
మేము కలుగుగా వాళ్ళకు పాట పాడలేదు దేవుని ఆరాధించుకున్నాం. గతకాలం అంతా నీ నెలలో నేను కాచాడు దేవా పాట పాడుకుంటూ పడుతాము. గతకాలం అంతా నీ నెలలో నేను కాచాడు దేవా వందనం కూర్చున్నాము కాపాడినాము ఎలా తీర్చగలరు. But you
ఎంత మంచి దేవుడు యేసయ్యా, ఎంత మంచి దేవుడు యేసయ్యా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడు యేసయ్యా, నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడు యేసయ్యా, నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత
నా పూర్ణ హృదయముతో సన్నుతి
స్తోత్రం తండ్రి. ఒక సత్యంగా మనస్ఫూర్తిగా మరి ఆయన ఆరాధనకు యోగుడు కనుక మరి ఆరాధించే స్థితిలో మనము ఉన్నాము కనుక ఒకసారి మనస్ఫూర్తిగా ఆయన నామాన్ని మహిమపరుద్దాము, ఆయన నామాన్ని కనపరుద్దాము, ఆయన చేసిన వేళలు జ్ఞాపకం చేసుకుందాము. మరి 7 మాసాలు ఆయన కింద భద్రపరిచి మరి 2026 సంవత్సరంలో 8వ మాసము ఆగస్టు మాసము 2వ తేదీన సజీవ లెక్కలో ఉంచి ఆయన సన్నిధిలో పెట్టిన దేవుడికి మనస్ఫూర్తిగా వందనాలు తెలియజేద్దాం, హృదయపూర్వకంగా వందనాలు తెలియజేద్దాం. ఆయన చేసిన మేలు జ్ఞాపకం చేసుకుందాం. ఆయన చేసిన మేలు దేనిని కూడా మనం మర్చిపోకూడదు. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా అంతరంగము సమస్తమా ఆయన చేసిన మేలు దేనిని మరొకమని మన ప్రకారం ఒక్కసారి ఆయన చేసిన మేలు మనం జ్ఞాపకం చేసుకుంటూ మరొక్కసారి మన స్వరాలెత్తి దేవుడు స్థిద్దాము, దేవుడు నామాన్ని మహిమపరుద్దాము, కనపరుద్దాము. ఏ ఒక్కరు కూడా మౌనంగా ఉండకూడదు. మరి పెద్దల మట్టుకే ఆరాధించే వారిని మనం ఉండక మనస్ఫూర్తిగా పూర్ణాత్మతో, పూర్ణ మనసుతో, పూర్ణ హృదయంతో, పూర్ణ బలముతో మరి ఆరాధించే వారి కావాలని తండ్రి కోసం ఒక్కసారి మన సారథి దేవుడు ఆరాధిద్దాం. ఆరాధనకు యోగ్యుడా నిత్యము స్తుతించెదము, నీ మేలులను మరువకనే ఎల్లప్పుడూ స్తుతి పాడెదము. గట్టిగా పాడదాం. ఆరాధనకు యోగ్యుడా నిత్యము స్తుతించెదము, నీ మేలులను మరువకనే ఎల్లప్పుడూ స్తుతి పాడెదము. పరిశుద్ధుడా నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభువా. నాయనా నీ మేలులకై వందనాలు ప్రభువా, నీ ప్రేమకై వందనాలు తండ్రి, నీ కృపకై స్తోత్రాలు ప్రభువా. నాయనా మా మీద జాలిపడిన దేవా నీకు స్తోత్రాలు తండ్రి, మమ్మల్ని కనికరించిన దేవా నీకు స్తోత్రాలు తండ్రి, అయ్యా కృప చూపిన దేవా నీకు స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలు.
నాయన నీకు వందనాలు తండ్రి, నీకు స్తోత్రాలు ప్రభా. మా దేవుడవయ్యా, మా ప్రభుడవు తండ్రి, మా విమోచకుడు నాయన నీకు స్తోత్రాలు అయ్యా. మా సరిహద్దులను విశాలపరిచే దేవుడవయ్యా నీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రం. దయచేసి ఒక్కరు కూడా మాడని ఉండకూడదా, ఆయన చేసే వీళ్ళని జ్ఞాపకం చేసుకుందాం తండ్రి. నీకు స్తోత్రాలు అంటూ అయ్యా, నీకు వందనాలు అంటూ ప్రభా, నీవే మాత్రం మాకు ఆధారం అంటూ అయ్యా, నువ్వు లేకపోతే మేము లేవయ్యా అంటూ ఒక్కసారి ఆయన చేసే వీళ్ళని జ్ఞాపకం చేసుకుంటూ దేవుడికి దిద్దాము. మనం కూడా కలిసి దేవుని ఆరాధించుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, మహాగరుడా, జీవుల మా ప్రభువా, జీవాధిపతి నీకు స్తోత్రాలయ్యా. మారణ దేవుడు నాయన, మరణ దేవుడు తండ్రి నీకు స్తోత్రాలు ప్రభా. అయ్యా నీకు వందనాలు తండ్రి, నీకు స్తోత్రం 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 తండ్రి. అయ్యా నీకు వందనాలు, అయ్యా నీకు స్తోత్రాలు తెలియజేస్తా ఉన్నాను ప్రభా. నాయన దినాన్ని బట్టి నీకు స్తోత్రాలు తండ్రి, సమయాన్ని బట్టి నీకు వందనాలు ప్రభా. అయ్యా ఎక్కడో పడిపోయిన తండ్రి మా జీవితంలో తండ్రి వెతికి రక్షించావు నాయన, నీకు స్తోత్రాలు తండ్రి. నీ సొత్తుగా చేసుకున్నావు ప్రభా, నీ ప్రజలుగా చేసుకున్నావు నాయన, జనాంగంగా చేసుకున్నావు తండ్రి. నీకు స్తోత్రం 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 స్తోత్రం. అయ్యా నీకు వందనాలు తండ్రి, అయ్యా నీకు స్తోత్రాలు తెలియజేస్తున్నావు ప్రభా. మా దేవుడు నాయన, మా ప్రభువు తండ్రి నీకు స్తోత్రాలు. తల్లి మరిచిన, తండ్రి విడిచిన, మరొకని విడవని ఎడబాయని దేవుడు నాయన నీకు స్తోత్రాలు తండ్రి. అయ్యా నువ్వు సజీవ లెక్కలో ఉన్నావంటే కేవలం నీ కృప, అందరి బట్టి స్తోత్రములు తెలియజేస్తున్నాం ప్రభా. అయ్యా మాకున్న బలమను బట్టి తండ్రి, మాకున్న శక్తిని బట్టి తండ్రి, అయ్యా నీకు స్తోత్రాలు ప్రభా. ఆయన కంటికి రెప్పలా కాచి కాపాడుతున్నావు నాయన, నీకు స్తోత్రాలు తండ్రి. అయ్యా చక్కటి వస్త్రాలు ఇచ్చావు నాయన, చక్కటి గృహాలు ఇచ్చావు తండ్రి, నీకు స్తోత్రాలు. మూడుపడల ఆహారం ఇచ్చావు నాయన, నీకు స్తోత్రాలు తండ్రి. అయ్యా గుడికైన ఎడమకైన త్రుటికి పోకుండా భద్రపరిచినందుకు తండ్రి నీకు స్తోత్రాలు ప్రభా. ఎలాంటి అపాయం కలగకుండా, ఎలాంటి అనారోగ్యం కలగకుండా తండ్రి మంచి ఆరోగ్యం ఇచ్చావు తండ్రి, నీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రం. అయ్యా నీకు వందనాలు తండ్రి, నీకు స్తోత్రాలు ప్రభా. ఆయన ఎక్కడో పడిపోయిన మా జీవితంలో తండ్రి వెతికి రక్షించావు నాయన. అయ్యా నీ ప్రియ కుమారుని లోకానికి పంపించి అయ్యా మా కుమారులో తండ్రి శిలువకు అప్పగించావు నాయన, నీకు స్తోత్రాలు ప్రభా. నీకు వందనాలు. మా కుమారుగా క్రీస్తును నిలబడిన తండ్రి నీకు స్తోత్రాలు. మా కుమారుగా ప్రభా క్రీస్తును బలిగా అర్పించిన దేవా నీకు స్తోత్రాలు తెలియజేస్తున్నాం తండ్రి. అయ్యా క్రీస్తు కాల్చిన పరిశుద్ధ రక్తం ద్వారా తండ్రి మమ్మల్ని కడిగిన దేవా నీకు స్తోత్రాలు. మమ్మల్ని పవిత్రపరిచిన తండ్రి నీకు స్తోత్రాలు. నాయన నీ ప్రేమకాయ స్తోత్రాలు, నీ కృపకాయ స్తోత్రాలు, నీ జాలికాయ స్తోత్రాలు, నీ కడిగడకాయ స్తోత్రములు ప్రభువా. వందనాలు తండ్రి, నీ సొత్తుగా చేసుకున్నందుకు నాయన, పేరు పెట్టి పిలిచినందుకు తండ్రి నీకు స్తోత్రములు ప్రభువా. నీకు వందనాలు తండ్రి. మా దేవుడు అయ్యా, మా ప్రభువు తండ్రి, మా విమోచకుడు తండ్రి నీకు స్తోత్రాలు నాయన. ఆపత్కాలంలో ఆదుకునే సహాయకుడా నీకు స్తోత్రాలు తండ్రి. మా ఆశ్రయదుర్గమా నీకు వందనాలు. మా కోట, మా కోట, మా సమస్తమైన తండ్రి నీకు స్తోత్రం స్తోత్రం. అయ్యా నీకు వందనాలు తండ్రి, అయ్యా నీకు స్తోత్రాలు ప్రభువా. ఆయన గడిచిన వారం ప్రభువా ఎక్కడైనా తన పొరపాటు జరిగి ఉంటే దయతో క్షమించమని వేడుకుంటున్నాను తండ్రి. శుద్ధ హృదయం దయచేయమని వేడుకుంటున్నాను తండ్రి. యథార్థ హృదయం దయచేయండి తండ్రి. మా మధ్యలో బలహీనంగా ఉంటే ముట్టి స్వస్థపరచండి తండ్రి, బలపరచండి తండ్రి, ధైర్యపరచండి తండ్రి. ఆయన ఆదరించండి ప్రభువా, ఓదార్చండి తండ్రి. నీకు స్తోత్రాలు ప్రభువా. ఆయన నీకు ఇష్టమైన హృదయములుగా ఉండులా ఉన్న సహాయం దయచేయండి. నేత్రైన కొత్త హృదయముకు దయచేయమని వేడుకుంటున్నాను తండ్రి. కుళ్ళు కుతంత్రాలు మాలో ఉండకుండా సహాయం దయచేయండి ప్రభువా. మీరు కలిగిన మనసు మేము కలిగిన సహాయం దయచేయమని ప్రభువా వేడుకుంటున్నాను తండ్రి. ఆయన నీ కొరకు జీవించేవారిగా, నీ కొరకు ఫలించేవారిగా తండ్రి, నీ కొరకు ప్రభువా నిలబడే వరకు ఉండులా ఉన్న సహాయం దయచేయండి తండ్రి. నీకు వందనాలు ప్రభువా, నీకు స్తోత్రాలు తండ్రి. ఆయన మరొకసారి ప్రభువా క్షమితులందరినీ బట్టి నీకు స్తోత్రాలు తండ్రి. పని కాచి కాపాడుతున్నందుకు నీకు వందనాలు ప్రభువా. యవనస్తులను బట్టి నీకు స్తోత్రాలు తండ్రి. యవన ప్రాయంలో ప్రభువా ఎక్కడో తుడిపోకుండా కాచి కాపాడుతున్నందుకు నీకు స్తోత్రములు నాయన. పెద్ద వయసు ఉన్న వారి బట్టి నీకు స్తోత్రాలు తండ్రి. బలములు ఇస్తున్నావు తండ్రి, అయ్యా నడిపిస్తున్నావు ప్రభువా, నీకు స్తోత్రాలు. ఆయన భార్యభర్తలు బట్టి నీకు వందనాలు ప్రభువా. సమాధానం ఇస్తున్నావు తండ్రి, అయ్యా కాపాడుతున్నావు, కుటుంబానికి రక్షిస్తున్నావు తండ్రి. నీకు స్తోత్రాలు ప్రభువా, నీకు వందనాలు తండ్రి. ఆయన మీరు చేసిన ప్రతి మేలకై ప్రభువా నాయన అమూల్యమైన రక్షణ వస్త్రాలు ఒక ధరింప చేసినందుకు నీకు స్తోత్రాలు చెల్లించుకుంటూ చేసిన మేలకై, చేయబోతున్న మేలకై సమస్త మహిమ ఘనత ప్రభావం మీ నామానికే చెల్లిస్తూ నన్ను తగ్గించుకుంటూ మీ ఘనమైన నామాన్ని హెచ్చిస్తూ త్వరగా రానైన యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో స్తుతి ఆరాధన మీ బంగారు బాబు నేను సమర్పించుకుంటున్నాను నా పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్.
మహిమ కలుగుగాక. కూడా చెప్పేది మనం యేసుకృష్ణంలో శుభాకాంక్షలు చేస్తా ఉన్నాను. ఒకసారి గట్టిగా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. మనము బైబిల్ చేసుకుంటాము. మన మధ్యలో ఉన్న రమ్యాక్రమంలోకి వస్తుంది. రమ్యాక్రమం అందరూ మరొకసారి లేచినబడి బైబిల్ చేసుకుంటాము. కీర్తనల గ్రంథము 110వ అధ్యాయము. కీర్తన గ్రంథము 110వ అధ్యాయము 7వ వచనం మరి అందులో కూడా మరి దేవుడు యొక్క వాక్యాన్ని బైబిల్ చేసుకుంటాము. సామ్స్ చాప్టర్ 1 కీర్తన గ్రంథము 110వ అధ్యాయము అందులో కూడా చదువుకుంటాం. అప్పుడు కూడా అంటాము దేవుని యొక్క వాక్యాన్ని గట్టిగా నోటితో చదువుతాం. కీర్తనల గ్రంథం 110వ అధ్యాయం. ప్రభువు నా ప్రభువుతో సెలవిచ్చిన వాక్కు, నేను నీ శత్రువులను నీ పాదములకు పీఠముగా చేయు వరకు నా కుడి పార్శ్వమున కూర్చుండుము. యెహోవా ఈ పరిపాలన దండమును సియోనులో నుండి సాగజేయుచున్నావు. నీ శత్రువుల మధ్యను నీవు పరిపాలన చేయము. యుద్ధ సన్నాహక దినమున ఈ ప్రజలు ఇష్టపూర్వకముగా వచ్చెదరు. నీ యవనస్తులలో శ్రేష్ఠులు పరిశుద్ధాలకృతులై మంచు వలె అరుణోదయ గర్భములో నుండి నీ యొద్దకు వచ్చెదరు. మెల్కీసెదకు క్రమం చొప్పున నీవు నిరంతరము యాజకులుగా యుందువని యెహోవా ప్రమాణము చేసి ఉన్నాడు. ఆయన మాట తప్పనివాడు. ప్రభువు నీ కుడి పార్శ్వం మందుండి తన కోప దినమున రాజులను నలుగగొట్టును. అన్యజనులకు ఆయన తీర్పు తీర్చును. దేశము శవములతో నిండియుండును. విషాద దేశము మీద ప్రధానుని ఆయన నలగగొట్టును. మార్గమున ఏటి నీళ్లు పానము చేసి ఆయన తల ఎత్తును. దేవుడి వాక్యం దీవించు. సాక్షర సమయంలో మరి గత మాసము గత వారము ఏదైనా దేవుడు చేసిన మీరు ఏమైనా పంచుకోవాలంటే ముందుకు వచ్చి మీరు పంచుకోవాల్సిందిగా ప్రభుత్వంగా మనం చేస్తూ ఉన్నాను. మరి ఆ సాక్ష్యాలు పంచుకున్న వాళ్ళు ఉంటే మరి ముందుకు వచ్చి మీ యొక్క సాక్ష్యాలు పంచుకోవాల్సిందిగా ప్రభుత్వంగా మనం చేస్తూ ఉన్నాం. మరి జూలై మాసం అంతా కూడా దేవుడు ఆయన కింద కాచి కాపాడి భద్రపరిచి మరొక మాసం కదండి ఆగస్టు మాసంలో దేవుడు మనకు ప్రవేశపెట్టడానికి దేవుడు కృపనిచ్చున్నాడు. ఆయన అనుమతి లేకపోతే మనము జీవించలేము. ఆయన అనుమతి లేకపోతే మనము బ్రతకలేము. మరి ఏదేమైనప్పటికీ దేవుడు చేసిన గొప్ప మేలు ఆయన సన్నిధిలో ముఖ్యంగా సజీవ లెక్కలో ఉంచి ఆయన అందరూ నిలబెట్టి ఆయన నామాన్ని ఆరాధించడానికి భయపరచడానికి కనపరచడానికి దేవుడు ఇచ్చిన కృపను బట్టి దేవుడు నామానికి భయం కలుగుగాక. మరి ఈ సమయంలో మనము మధ్యలో సండే స్కూల్ ఉన్నారు. వారి సమయాన్ని